నమస్కారం నమస్కారం. శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 11వ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. ఇందులో గోపాలకులందరూ కలిసి నందగోకులంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దలందరూ కూడా ఆలోచించుకుని ఈ వ్రజాన్ని వదిలిపెట్టి రేపల్లని వదిలిపెట్టి బృందావనంలో అక్కడ వీళ్ళు మొత్తం కుటుంబ సమేతంగా బాలకృష్ణుని తీసుకుని బృందావనానికి మారటం అనేటువంటిది ఆలోచించుకుని అక్కడికి బయలుదేరటం, వెళ్ళటము, అక్కడ స్థిరపడటం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలల్ని కొనసాగిస్తూ వత్సాసురుడు, బకాసురుడు అనేటువంటి ఇద్దరు అసురుల్ని సంహరించడం అనేటువంటిది అక్కడ జరుగుతున్నది. ఈ వృత్తాంతాన్ని ఈ 11వ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. ముందుగా నేడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే బాలకృష్ణుని యొక్క లీల. ఇక్కడ అర్జున వృక్షాన్ని పడగొట్టిన తర్వాత నందుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ సన్నివేశాన్ని చూసి ఎలా ఆలోచించారు, ఏ విధంగా భయపడ్డారు అనేటువంటిదంతా చెప్పుకుంటూ తర్వాత పరమాత్ముడు వాళ్ళని మళ్ళీ మోహావేశుల్ని చేసి, అంతేకాకుండా అక్కడికి వచ్చినటువంటి ఒక పళ్ళు అమ్ముకునేటువంటి ఆమెకు పరమాత్ముడు అనుగ్రహించడం జరిగింది. చక్కటి రత్నాలని పళ్ళకి ప్రతిఫలంగా ఆమెకు సమర్పించడం జరిగింది బాలకృష్ణుడు. ఆ లీలని నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో మనం వింటాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఏకాదశోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ. సుఖ బ్రహ్మ పరీక్షిత్తుకి ఉపదేశిస్తున్నటువంటి ఈ ఆఖ్యానంలో గోపానందాదయ శ్రుత్వా ద్రుమయోః పతతో రవం తత్రాజగ్ముః కురుశ్రేష్ఠ నిర్ఘాత భయశంకితాః. హే కురుశ్రేష్ఠ అంటూ కురువంశంలో శ్రేష్ఠుడైనటువంటి ఓ పరీక్షిత్ మహారాజా అంటూ సుఖమ యోగేంద్రుల వారు సంబోధిస్తూ, గోపానందాదయ ఎవరైతే గోపాలకులు, గోపికలు, నందుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ కూడా ద్రుమయో పతతో రవం శ్రుత్వా. ద్రుమములు అంటే వృక్షములు, ద్రుమయోహ అంటే రెండు వృక్షాలు, పతతో రవం, రవము అంటే శబ్దము, అత్యంతమైనటువంటి భయంకరమైనటువంటి శబ్దంతో పెళపెళ విరిగిపోయి అలా పడిపోయినటువంటి ఆ శబ్దాన్ని శృత్వా విని, తత్రాజగ్ముః, తత్రా ప్లస్ ఆజగ్ముః అక్కడికి చేరుకున్నారు. తత్రాజగ్ముః కురుశ్రేష్ఠ ఇట్లా నిర్ఘాత భయశంకితాః. ఆశ్చర్యపోతూ ఒక్కసారి భయాన్ని శంకిస్తూ భయపడిపోయినటువంటి వారందరూ ఒకసారి పరుగు పరుగున వచ్చి చూశారు ఏం జరిగిందా అంటే. భూమ్యాం నిపతితౌ తత్ర దదృశుర్యమలార్జునౌ బభ్రముస్తదవిజ్ఞాయ లక్ష్యం పతన కారణం. భూమ్యాం నిపతితౌ తత్ర దదృశుర్యమలార్జునౌ. దదృశుః యమలార్జునౌ. ఈ పదాన్ని జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. యమలార్జునం అనే పదం ఇప్పటికీ చాలా పర్యాయాలు వచ్చింది మనకి 2 అధ్యాయాలు. యమలార్జునములు అంటే జంట మద్ది చెట్లు. ఆ యకారం అనేది సరిగ్గా ప్రొనౌన్సియేషన్ చేయకుండా మీరు ఇక్కడ దాకా విడ తీసుకుంటే చాలా తప్పుడు పదం వస్తుంది. దదృశుర్యమలార్జునౌ. బభ్రముస్తదవిజ్ఞాయ, బభ్రము తత్ అవిజ్ఞాయ విడ తీసుకుంటే సంభ్రమాశ్చర్యాలతో, ఎందుకు జరిగిందా, ఎలా జరిగిందా అవిజ్ఞాయ తెలుసుకోలేక, గుర్తించలేక, లక్ష్యం పతన కారణం
ఆ జంట మధ్య చెట్లు పతన కారణం ఎందుకు పడిపోయాయో అనేటువంటి లక్ష్యం అవిజ్ఞాయ, దాని మూలం తెలుసుకోలేక ఆశ్చర్యపడిపోతున్నారు వాళ్ళందరూ కూడా, చూసినటువంటి వాళ్ళు. ఎట్లా ఉన్నాయి అవి? భూమ్యాం నిపతితౌ, భూమ్యాం నిపతితౌ, అలా పెద్దగా ఉన్నటువంటి వృక్షాలు ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనం చెప్పుకున్నాం. 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు, అప్పటి నుంచి ఉన్నాయి ఆ వృక్షాలు. ఇంకా వీళ్ళు కూడా పుట్ల అప్పటికి ఎవరు యాదవులు. అన్ని సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఆ జంట మద్ది చెట్లు భూమ్యాం నిపతితౌ తత్ర, అక్కడ భూమి మీద పడిపోవడం చూసి ఆశ్చర్యపడిపోయారు, సంభ్రమాశ్చర్యాలకి గురైపోయారు. అక్కడ చూస్తే ఏముంది ఆ సన్నివేశం అంటే, ఆ జంట మద్ది చెట్లోంచి చిన్న బాలుడు ఆ రోలుని టిక్కుం టిక్కు అనుకుంటూ హాయిగా చక్కగా తోసుకుంటూ వస్తున్నాడు, మెల్లమెల్లగా కదులుతున్నాడు. పులూఖలం వికర్షంతం, వికర్షంతం, కర్షంతం అంటే లాగటం, వికర్షంతం. పులూఖలం వికర్షంతం దామ్నా బద్ధం చ బాలకం. ఏం చూశారంటే, పడిపోయిన 2 మద్ది చెట్లు కనిపించాయి. ఈ 2 మద్ది చెట్ల మధ్యలో చక్కగా ఆరోగ్యంగా సేఫ్ గా ఉన్నాడు. నా ఫ్యామిలీ సేఫ్, నేను సేఫ్ అన్నట్టుగానే. బాలకం దామ్నాబద్ధం. ఎట్లా ఉన్నాడు ఆ బాలుడు అంటే, ఆ రోలుకి కట్టబడి ఉన్నటువంటి తాడుతో బంధించబడి ఉన్నటువంటి ఆ బాలకుడు, తాడుతో బంధించబడినటువంటి ఆ బాలకృష్ణుడు అలా లాక్కుంటూ బుడిబుడి నడకలతో అలా వెళ్తున్నాడు, పాక్కుంటూ. ఈ పిల్లవాడంతా రోటికి లాక్కి వెళ్తూ నేనే చేశాను చూపిస్తున్నా కూడా, ప్రదర్శిస్తున్నా కూడా, ఈయన ఎక్కడ చేస్తాడులే. కస్యేదం కుత ఆశ్చర్యముత్పాత ఇది కాతర. చూసినటువంటి వాళ్ళందరూ కస్యేదం, ఎవరు చేశారబ్బా, ఇదం కస్య, ఎవరి చేత చేయబడింది ఈ పనంతా. కుత ఆశ్చర్యముత్పాత, ఆశ్చర్యం పొందుతూ, కాతరా, భయభ్రాంతులైపోయారు చూసినటువంటి యదువీరుల, యాదవులు, గోపికలు, గోపాలకులు అందరూ కూడా భయపడిపోయారు ఆ సన్నివేశాన్ని. ఇప్పటికీ 2 అధ్యాయాలు పూర్తయిపోయినాయి. 9వ అధ్యాయం నుంచి ఈ వృత్తాంతం చెప్పుకుంటూ వస్తున్నాం మనం పక్కన. అసలు బాలకృష్ణుడికి ఈ మద్ది చెట్లు పడవేయటానికి రోలు అవసరమా? పోతనని చంపినప్పుడు ఇట్లాంటి ఆయుధాలు ఏం తీసుకోవాలా? అలాగే శకటాసురుడిని సంహరించినప్పుడు ఇటువంటి ఆయుధాలు ఏం తీసుకోవాలా? ఒక కాలి కొడుతూ ఇట్లా లేపాడు అంతే, శకటాసురుడు కాస్త పల్టీలు కొట్టాడు. తృణావర్తుని సంహరించేటప్పుడు ఏ ఆయుధాలు లేవు ఈయనకి. మరి ఇప్పుడు మాత్రం ఆయుధం ఎందుకు స్వీకరించాడు అనేటువంటిది శిష్యులు అడగవలసినటువంటి ప్రశ్నలు. ఇట్లాంటివన్నీ గురువులు తోచినవి చెప్తూ ఉంటారు, నచ్చ చెప్తూ ఉంటారు వచ్చేదంతా. ఇక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి కార్యాన్ని నెరవేర్చే సందర్భంలో ఎవరైనా సరే, పరమాత్ముడైనా సరే, ఒక వస్తువుని ఆలంబనగా స్వీకరిస్తారు ఎవరైనా సరే. అందులో ఈయన తీసుకున్నటువంటి రజ్జువుకి గాని, రోటికి గాని, తల్లి చేతిలో ఉన్నటువంటి హస్తాల్లో పట్టుకున్నటువంటి ఆ బెత్తం కర్రకి కూడా మనం అర్థాలు చెప్పుకున్నాం పూర్వపాఠాల్లో. అది ఒక్కసారి గమనించుకోవచ్చు. మహానుభావులు ఎప్పుడైనా ఒక కార్యం నెరవేర్చారు అంటే తప్పకుండా దానికి తర్వాత తర్వాత ఎన్నో అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి. ఉదాహరణకి 1-2 ఉదాహరణలు చెప్పుకోవచ్చు దీంట్లో. హనుమంతుడు లంకను దాటాడు. దాటుతున్నప్పుడు సురస అడ్డు వచ్చింది, నోరు తెరిచింది. నోరు తెరిచినప్పుడు అక్కడ యోజనాలు యోజనాలు ఉన్నదే సముద్రం, శతయోజన విస్తీర్ణం ఆ సముద్రం. అక్కడ శతయోజన విస్తీర్ణం అనుకున్నప్పుడు, అమ్మా మ్యూట్ లో పెట్టుకోలేదు ఎవరమ్మా? వనజ గారు మ్యూట్ లో పెట్టు. శతయోజన విస్తీర్ణ పరిమితం కలిగినటువంటి ఆ సముద్రాన్ని హనుమంతుడు వారు దాటుతున్నప్పుడు సురస నోరు తెరిచింది. 10 యోజనాలు ఉన్నాడు స్వామి, ఈ సురస 20 యోజనాలు వ్యాపించింది. ఆ తర్వాత ఆయన 20 పెంచాడు, ఈవిడ 30 పెంచింది, ఆయన 30 పెంచాడు, 40, 50, అట్లా ఒక్కొక్కళ్ళు పెంచుకుంటూ పోతే చివరికి స్వామి హనుమంతుల వారు శతయోజన విస్తీర్ణ పరిమితుడై ఆయన విశ్వరూపాన్ని చూపించాడు అక్కడ. 100 యోజనాలు అలా వ్యాపించినటువంటి ఆ స్వామికి, హనుమంతుల వారికి సముద్రం దాటడం అవసరమా అసలు? ఈ మూల, ఈ ఒడ్డున ఒక కాలు, ఆ ఒడ్డున ఒక కాలు పెడితే అయిపోతుంది కదా. 2 అడుగులు వేస్తే సరిపోతుంది కదా సముద్రం కింద. అలా పైన ఇంత దాటం అవసరమా అంటే, అట్లాంటి అత్యద్భుతమైనటువంటి శక్తి ప్రదర్శించగలిగినటువంటి స్వామి ఆయన నిజంగా. కానీ
దాని తర్వాత విశేషం కార్యాంతరాలు ఉంటాయి కొన్ని. ఎందుకు చేశారు అంటే రాబోయే తర్వాత వానర సైన్యానికి ఈ సముద్రంలో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు కలగకూడదు కాబట్టి అవేమన్నా ఉంటే నేనే పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి తన ఆకారాన్ని కుదించుకుని సామాన్యంగా వెళ్ళారు ఇంకా స్వామి. తర్వాత రాబోయేటువంటి సింహిక మొదలైనటువంటి రాక్షసుల్ని అసురుల్ని సముద్రంలో ఇంకేమైనా జల జంతువులు ఏమన్నా ఇబ్బంది కలిగించినా తర్వాత వానరులు ఇలా రాలేరు, హనుమంతుల వారు వచ్చినట్టు రాలేరు కాబట్టి వాళ్ళు వచ్చేటువంటి తీరుకి లైన్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మహానుభావులు ఎప్పుడైనా వారు అత్యద్భుతమైనటువంటి కార్యప్రణాళిక వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ప్రణాళికలు. ఇక్కడ కూడా స్వామివారు ఒక కార్యం నెరవేర్చారు అంటే దానికి ఎన్నో బంధనాలు, ఆ రోటికి కట్టబడినటువంటి తాడుకి ఏమిటా బంధనం అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. ఇంకొక అత్యద్భుతమైన సన్నివేశం ఏంటంటే చూసినటువంటి గోపికల యొక్క దృష్టి ఈ పిల్లవాడి మీద పడకూడదు. అంటే ఈయన చేసిందే అనేటువంటిది ఇప్పుడే తెలియకూడదు, పరమాత్ముడు చేసిందే ఇది అని తెలియకూడదు. రోలు చేసిందిలే, ఏదో రోలుకి తగిలిందిలే, పడిపోతూ పడిపోతూ రోలు కట్టుకున్నాయిలే అని చెప్పి అనేటువంటి ఉదాహరణ తీసుకుంటారు తప్ప అట్లా ఒక ప్రత్యామ్నాయం చూపిస్తారు ఎప్పుడు కూడా. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే బ్రహ్మదేవుడు మృత్యువుని సృష్టించాడు. మృత్యుదేవతని సృష్టించి నువ్వు ప్రతి ప్రాణుల యొక్క మరణ దశ వచ్చినప్పుడు ఆ ప్రాణాన్ని హరించు అని చెప్పి మృత్యువుని ఆదేశించాడు బ్రహ్మదేవుడు. ఆదేశించగానే మృత్యుదేవత చాలా విలపించింది, బాధపడింది. స్వామి నాకేమిటి ఈ శిక్ష? ఆ ప్రాణాలు హరించేటప్పుడు వాళ్ళు ఎంత విలపిస్తారు, ఎంత బోరుబోరుమంటారు. చివరికి నన్నే తిడతారు కదా వాళ్ళు, పాపిష్టి మృత్యు అని చెప్పి అందరూ ఆ మృత్యుదేవతనే తిడతారు కదా, బంధువులందరూ కూడా. కాబట్టి నాకు ఇది వద్దు స్వామి, ఇంకేదన్నా చూపించండి అంటే బ్రహ్మదేవుడు దానికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చెప్పారు. ఆ సమస్య ఏమిటదంటే నిన్ను తిట్టుకోకుండా ఒక కారణాంతరం ఒకటి పెడతాను. అంటే ఆ చనిపోయే ముందు ఏదో ఒక కారణాంతరం వచ్చి, ఒక రోగం వచ్చో, ఓ వ్యాధి, ఒక జబ్బు ఇట్లాంటివి ఏదన్నా వచ్చి అతడు మరణించేటువంటి పరిస్థితిని ఎదుర్కొనేట్టు చేస్తాడు బ్రహ్మదేవుడు. లేకపోతే ఓ చిన్న వాహనం వచ్చి చిన్న యాక్సిడెంట్ తోనో అలా ప్రాణాలు హరించినప్పుడు మృత్యుదేవతని అన్నారు. అంతా బాగానే జరుగుతుందండి పాపం, ఇదిగో ఈ రోగం వచ్చి అనవసరంగా ఇట్లా వచ్చిపోయాడు. కరోనా సమస్య వచ్చింది, ఎంతమంది ఒక కుటుంబంలో ఎట్లాంటి ఇబ్బందులు వచ్చాయి, ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంత ఇబ్బందికరమైనటువంటి సమస్య అది. అప్పుడు మృత్యుదేవతని అన్నారు, ఈ వ్యాధిని అన్నారు. ఏదైనా వస్తుంది, వాహనం వస్తుంది రోడ్డు మీద, దగ్గరగా పక్కన తన జాగ్రత్తలో తాను వెళ్ళిపోతున్నటువంటి వాడిని కూడా ఆ ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం సంభవించినప్పుడు చూసిన వాళ్ళు, మన వాళ్ళు జాగ్రత్తగానే వెళ్తున్నారండి కాబట్టి ఇదిగో ఈ వాహనం వచ్చింది అని ఆ వాహనం మీద పడుతుంది తప్ప నెపం ఈ మృత్యుదేవతకి ఆ ఇబ్బంది రాదు. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఉపాయాంతరాలు ఆలోచించుకొని పక్కన వాళ్ళ దృష్టి మృత్యుదేవత మీద పడకుండా చేశాడు. భగవంతుడి యొక్క ఆలోచన కూడా ఎప్పుడు అంతే. దానికి ఒక ఆలంబన తీసుకున్నారు అంటే ఇక్కడ రోలు తీసుకున్నాడు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క చూసినటువంటి గోపాలకుల యొక్క దృష్టి భగవంతుడి మీద పడకూడదు, బాలకృష్ణుడి మీద పడకుండా ఏదో ఒక కారణాంతరం ఈ కార్యం చేయటానికి మనకి ఇంకొక ఆలంబనం తీసుకుంటాం. అట్లా దృష్టి బహుశా ఇది రోలు యొక్క ప్రభావం, రోలు గట్టిది కదా అందుకని అన్నట్టుగా దాని మీద వెళ్ళిపోతుంది ఆ దృష్టి అంతా కూడా. ఈ పిల్లవాడి మీద ఉంది, ఈయన మహిమ అని చెప్పి తెలుసుకోలేకపోతే. కానీ చూసిన వాళ్ళు ఉన్నారు, ఈయన మహిమను చూసిన వాళ్ళు ఉన్నారు ప్రత్యక్షంగా. ఎవరంటే వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు ఇప్పుడు. ఆయన మీరందరూ అక్కడ కాదనుకుంటున్నారు, అసలు ఆయన చేసింది మీ అబ్బాయినయ్యా అని చెప్పి చెప్తున్నారు. బాలావూచురనేనేతి. ఇంకొక అత్యద్భుతమైన విషయం ఏంటంటే మరి నందగోకులంలో అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఆలోచించక్కల్లా కనీసం బుర్రలు లేవు వాళ్ళకి. అక్కడ రెండు పెద్ద మద్ది చెట్లు పడిపోతే ఊరికేనే పడిపోతాయా? చెట్లు పడిపోతే ఎప్పుడు పడిపోతాయండి అసలు? చెట్లు ఎప్పుడు పడిపోతాయి? గాలి వస్తే పడిపోవాలి, కనీసం గాలి వచ్చిందా? రాలా. పోనీ ఉరుములు పిడుగులు పడిపోతే అప్పుడు పిడుగు పడిపోయింది, పిడుగుపాటికి చెట్టు పడిపోయింది అంటారు. ఏమన్నా పడ్డాయా? పిడుగులు రాలా. పోనీ ఎవరన్నా నరికితే చెట్టు పడాలి, పడిందా? ఎవరు నరకల. అన్ని బానే ఉంది కారణాంతరం. ఇవి ఆలోచించక్కర్లేదా వాళ్ళు? వ్యాసుడు ఇక్కడ చెప్పలేదు కానీ ఇదే సందేహం పోతనామాచుడు చక్కగా సుస్పష్టం చేశాడు, మొత్తం అంతా స్పష్టం చేసి పారేశాడు. ఇదే సందేహం.
పిడుగు వడదుగాక పెనుగాలి విసరదు. పిడుగుబళ్ళ, పెనుగాలి వీసలేదు. ఖండితంబులగుట కానరాదు. ఎక్కడైనా ఖండించబడింది ఆ చెట్టు అంటే ఎక్కడా కనిపించట్లా. ఆ ఇండికేషన్స్ ఎక్కడా కనిపించట్లా. ఖండితంబులగుట కానరాదు. బాలుడితడు పట్టి పడద్రోయ జాలడు. పోని పిల్లవాడేమన్నా లాగితే పడేసిందా? ఇదేమన్నా చిన్న మొక్క? మహావృక్షాలు. పిల్లలు లాగితే పడిపోయే చెట్లు అవి. బాలుడితడు పట్టి పడద్రోయ జాలడు. తరువులేల కూలి ధరణి మీద. ఈ చెట్లు ధరణి మీద ఎలా కూలాయబ్బా అని చెప్పి పోతనామాత్రుడు సందేహం వెలుగుచ్చాడు. వ్యాసుడు పట్టుకోవాలి దీన్ని. కానీ శ్రద్ధాళువులైనటువంటి వాళ్ళు ఆలోచించవలసిన తీరు ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి. మరి ఎలా కూలాయబ్బా అని చెప్పి అనుకోవాలి పెద్దలు. అలా అనుకున్నారు, కానీ వైష్ణవ మాయ చేత అవన్నీ రోడ్డు మీదకి వెళ్ళిపోయినా తప్ప బాలుడి మీదకి వెళ్ళాలి. కానీ చూసిన వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు, నాయనా ఈయనే చేసింది, మేము చూశామంటూ చెప్తున్నారు. ఇదే ఆలోచన ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సందేహాలు మొన్న చెప్పాను మీకోసం. యక్ష ప్రశ్నల దగ్గర ధర్మరాజుకు వచ్చింది ఈ సందేహం. యక్ష ప్రశ్నలు అనే సందర్భంలో నలుగురు సోదరులు అలా జలం త్రాగి పడిపోయిన తర్వాత మరణించేశారు. వాళ్ళు జీవం లేదు, జీవోత్సవాలు. జీవోత్సవాలు కూడా కాదు, మరణమే శాశ్వతం. వాళ్ళని చూసిన తర్వాత వెంటనే ధర్మరాజు వచ్చాడు. ఆ సరోవరం దగ్గరికి రాగానే యక్షుడు చెప్పాడు, నీళ్లు తాగమాకు చచ్చిపోతావు, నీ సోదరుడికి పట్టిన గతి పడుతుంది, కాబట్టి నా ప్రశ్నలకి సమాధానం చెప్పి నీరు త్రాగు అన్నాడు. వెంటనే చెప్పేశాడు ధర్మరాజు. ఎందుకని చెప్పాడంటే మనసులో ఒక్క క్షణంలో ఆలోచించుకున్నాడు, నా సోదరులు పట్టం ఏమిటి? ఎందుకంటే పోనీ ఎవరన్నా చంపేశారంటే ఒంటి మీద ఏ గాయాలు లేవు. కోరి నీరు విషపూరితమైందా, నీరు తాగి చచ్చిపోయారంటే రంగు మారల, శరీరం రంగు మారల, విషం తాగితే రంగు మారిపోతుంది. పోనీ ఏ జంతువులైనా వచ్చి చంపేశాయా అంటే శరీరం మీద ఎటువంటి గాయాలు లేవు, వెన్నుపోటు పొడిచినటువంటి ఎక్కడ దాఖలాలు లేవు. ఇవన్నీ గమనించుకుని, కాబట్టి ఇతడు చెప్తున్నది కరెక్ట్, కాబట్టి ఇతని ప్రశ్నలకి సమాధానం చెప్పందే మనం ముట్టుకోకూడదని నిర్ధారించుకుని అప్పుడు ఇది సమయస్ఫూర్తి. ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. కానీ ఈ వైష్ణవ మాయతో మొత్తం వాళ్ళందరికీ కూడా పొరలు కమ్మేశాయి. బాలకృష్ణుడు ఆయన చేస్తులు అలా లాక్కుంటూ వెళ్తుంటే ముగ్ధ మనోహరులై చూస్తున్నారు, ఒక పక్క నుంచి ముగ్ధ మనోహరులై చూస్తున్నారు వాళ్ళందరూ కూడా. దాంతో వెంటనే శ్రీకృష్ణ పరమాత్మని చూడంగానే చిన్నపిల్లలు చెప్పేస్తున్నారు అక్కడ. ఏమని చెప్తున్నారంటే, బాలావూచురనేనేతి తిర్యగతములు కలం వికర్షత మధ్యగేన పురుషావప్యచక్ష్మహి. ఈ పదాన్ని జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. పురుషౌ, ఈ పదాన్ని పెట్టేస్తే పురుషౌ, ఈ వకారం పోతుంది, అక్కడ అకారం వస్తుంది. అప్యచక్ష్మహి, అపి అచక్ష్మహి, పురుషౌ అపి అచక్ష్మహి. ఇద్దరు పురుషుల్ని మేము చూశామని చెప్తున్నారు అక్కడ స్పష్టంగా పిల్లలు. బాలావూచు, బాల అంటేనే చిన్నపిల్లలు. చిన్నపిల్లలు చెప్తున్నారు ఊచు ఏమనంటే, అనేనేతి, ఇదిగో ఈ పిల్లవాడే, అనేనా అంటే ఇతని చేత, ఈ పిల్లవాడి చేత, మీ అబ్బాయి చేత, బాలకృష్ణుడి చేత. తిర్యగతములు కలం, ఈ ఉలూకలం అక్కడ దాకా వెళ్ళి తిరగబడిపోయింది, ఆ రెండు చెట్ల మధ్యలో ఇరుక్కుంది. ఆయన గుంజాడు, కాస్త ముందుకు వెళ్ళేటప్పటికీ రెండు చెట్లు కాస్త వికర్షత మధ్యగేన, ఒక్కసారిగా మధ్యలోంచి ఆయన వెళ్ళేటప్పటికి రెండు చెట్లు పెటపెటమంటూ విరిగటం మేము చూసాం ప్రత్యక్షంగా. అంతేకాదు ఆ చెట్లలోంచి ఒక్కసారిగా పైన దివ్య పురుషులు వచ్చారయ్యా. పురుషౌ అంటే ద్వివచనం, ఇద్దరు పురుషులు, నలకూబర మణిగ్రీవులు దివ్య పురుషులు. ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి పేర్లు చెప్పాలి పిల్లలు. పురుషావప్యచక్ష్మహి, చక్ష్మహి, అప్యచక్ష్మహి, మేము చూడటం కూడా చూసాం, స్పష్టంగా చూసాం ఇద్దరు పురుషులు రావటం అని చెప్పి పిల్లలు చెప్పారు. ఆయన ముందు పరమాత్మ అలా బంధనంతో, ఆ సంసార బంధనంతో, ఆ భక్తి భాషంతో జీవుణ్ణి లాక్కు వెళ్ళేటువంటి సన్నివేశం అది పరమాత్మ, ఆ ఉలూక బంధనంలో. అది కూడా మనం చెప్పుకున్నాం విశేషంగా. కానీ పెద్దవాళ్ళు పిల్లల మాటలు వింటారా? నతే తదుక్తం, నతే తదుక్తం. తదుక్తం అంటే వాళ్ళు చెప్పినటువంటి మాట సత్యం కాదు, అసత్యాలు, అవన్నీ తప్పులు, అట్టాయి చెప్తారు, అబద్ధాలు ఆడతారు. నతే తదుక్తం జహృహుర్ ఘటేతి ఘటేతేతి తస్య తత్ బాలస్యోత్పాటనం తర్వో కేచిత్ సందిగ్ధ చేతసః, కేచిత్ సందిగ్ధ చేతసః. అందరూ సందేహంలో పడ్డారు.
చచ ఊరికిన అబద్ధాలు చెప్తారు పిల్లలు అని చెప్పి అనుకుని కొంతమంది అనుకుంటే, కొంతమంది జ్ఞానులు మాత్రం అయి ఉండొచ్చు అనుకున్నారు. కొంతమంది అట్లా, కొంతమంది ఇట్లా. ఈ విధంగా పోలింగ్ అటుకు ఇటు కొంత కొంత అటు కొంత ఇటు ఉంటుంది తప్ప ఎవరు తేల్చరు. అదే మాయ. కొంతమంది ఏమన్నా ఈ పిల్లలు ఏం చేయలే, పిల్లాడు ఎక్కడ పడేస్తాడులే అనుకున్నారు. నతే తదుక్తం జహృహుర్ ఘటేత్ ఇది. ఇది అలా జరుగుండదులే, పిల్లవాడు పడేసింది కాదులే. తస్యతత్. కానీ బాలస్యోత్పాటనం తర్వోహో. తర్వోహ అనే పదానికి అర్థమండి తరువు అంటే చెట్టు, తర్వోహ అంటే రెండు చెట్లు. ఈ రెండు మద్దు చెట్లని బాలస్య ఉత్పాటనం, ఇది బహుశా పిల్లవాడే పడేసి ఉండవచ్చు అని కొంతమంది అనుకుంటారు. ఎందుకనంటే ఎందుకని చెప్తారు? పూర్వం జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఈయన వచ్చినప్పటి నుంచి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనల ఆధారంగా వాటిని ఆధారం చేసుకుని వాళ్ళు జరిగి ఉండొచ్చు బహుశా. ఈయన ప్రభావమేమో అని ఈయన మహిమని కనుక్కున్నటువంటి వాళ్ళు తెలుసుకుంటారు. బాలస్యోత్పాటనం తర్వో కేచిత్ సందిగ్ధ చేతస. చేతస్సు అంటే మనసు, సందిగ్ధ చేతస అంటే మనసులో సందేహపడినటువంటి వాళ్ళు కొంతమంది అలా ఉన్నారు, ఇలాను. ఉలూఖలం వికర్షంతం దామ్నా బద్ధం స్వమాత్మజం విలోక్యనంద ప్రహసత్ వదనో విముమోచ. విలోక్యనంద ప్రహసద్వదనో విముమోచ. ఇలా ఇప్పటిదాకా ఆలోచించుకోవడం, సందేహించుకోవడం ఇవే సరిపోయినాయి. ఓ పక్కన రోలికి కట్టేసిన ఆ పిల్లవాడిని బంధనం ఇప్పండ్రా నాయన అని మొత్తుకుంటున్నాడు స్వామి. నాయన నాకు కట్టిన తాడు ఇట్లా ఇంకా ఇట్లాగే ఉంది, ఎవరన్నా వచ్చి విప్పితే తర్వాత నేను ఆడుకోవాల్సింది చాలా ఉన్నాయి అన్నట్టుగా చూస్తున్నాడు ఆ స్వామి. లేకపోతే మళ్ళీ ఈ కట్టిన తాడుతో మళ్ళీ ఎక్కడికి ఇంకో కార్యానికి వెళ్తాడు. చూసుకున్నాడు నందుడు. చూసుకుని మెల్లగా దాన్ని విప్పడానికి బయలుదేరాడు. ఉలూఖలం వికర్షంతం దామ్నా బద్ధం స్వమాత్మజం. స్వం ఆత్మజం తన కుమారుడు. ఎట్లాంటి తన కుమారుడు? దామ్నాబద్ధం ఉలూకలం, తాడుతో నడుమికి కట్టివేశారు. ఇంకోవైపు ఏమన్నా ఉలూకలాన్ని లాగుతున్నాడు. వికర్షంతం, కర్షంతం తన వైపుకి ఆ రోటిని అలా లాక్కుంటూ వెళ్తూనే ఉన్నాడు. ఇంకేమన్నా పనులు చేద్దాం, ఇంకెక్కడైనా చెట్లు ఉన్నాయా చూసుకుందామని అలా లాక్కుంటూ వెళ్తున్న ఆ చిన్ని కృష్ణుణ్ణి విలోక్యనంద, చూసినటువంటి ఆ తండ్రి నందుడు ప్రహసత్. హసనము అంటే నవ్వు, ప్రహసత్ చిరునవ్వు నవ్వుకుని చిన్నపిల్లవాడిని చూసి ప్రహసద్ వదన, చక్కటి నవ్వు మోముతో విముమోచ, వెళ్ళి ముందు ఆ తాడుని కాస్త బంధనాన్ని విప్పాడు. కట్టిందేమన్నా ప్రకృతి తల్లి యశోద, విడిపించినటువంటి వాడేమన్నా పురుషోత్తముడు నందుడు తండ్రి. ఈ తల్లిదండ్రులకి తప్ప, ఈ తల్లిదండ్రుల యొక్క ప్రేమ పాశానికి తప్ప బద్ధుడుగా అనేటువంటి వాడు ఆ పరమాత్ముడు. ఇంకొకరికి బద్ధుడయ్యాడు అంటే అది భక్తి పాశంతో మాత్రమే. భక్తి పాశంతో అన్న అవ్వాలి పరమాత్ముడు బంది, లేకపోతే తల్లిదండ్రుల యొక్క ప్రేమ పాశానికన్నా పరమాత్ముడు బంది అవ్వాలి తప్ప అన్యులెవ్వరికీ సాధ్యం కాదు. లాంటిది స్వామి చూపించినటువంటి ఈ ఉలూకల బంధనం అనేటువంటి లీల. ఇంతటితో ఆయన కట్టు విప్పడంతో అయిపోయింది. విముమోచ. తర్వాత మళ్ళీ ఆటలు పాటలు. ఎప్పుడైతే కట్లు విప్పారో బాలకృష్ణుడు మళ్ళీ వాళ్ళ యొక్క దృష్టి మరల్చడానికి చక్కగా తన యొక్క చేష్టలతో, ఆటలతో పాటలతో గోపీభిస్తోభితో నృత్యత్ భగవాన్ బాలవత్ క్వచిత్ ఉద్గాయతి క్వచిన్ముగ్ధస్తద్వశో దారుయంత్రవత్. అక్కడ ఉన్నటువంటి గోపాలకుడు గోపికలతో, వాళ్ళందరితో తన వయసు వాళ్ళతో గోపీభిస్తోభితో నృత్యత్, వాళ్ళతో పాటు వాళ్ళు పాడుతున్నటువంటి పాటలకి కాస్త గానం చేస్తున్నట్టుగా ఈయన డాన్స్ చేస్తున్నట్టుగా ఆ భగవంతుడు బాలవత్ క్వచిత్, కాసేపు పెద్ద తరహాలను, కాసేపు ఏమన్నా బాలవత్ చిన్న పిల్లవాడు, ముసిముసి నవ్వులే ఏమీ తెలియనటువంటి అమాయకుల్లాగాను. బాల అనే శబ్దానికి అమాయకుడు, చాలా ఇన్నోసెంట్. బాలవత్ అన్నారండి. బాలుడు కాదు, ఆయన బాలుడు ఏమిటి, ఆయన బాలుడు అనుకుంటే మనం వెర్రివాళ్ళం. కాబట్టి బాలవత్ అనే ప్రయోగం ఆయనే చేశారు వ్యాసుడు వారు. కాబట్టి ఏమీ తెలియని అమాయకుల్లాగా ముగ్ధ అన్నారు అక్కడ. ముగ్ధ అంటే ఏమీ తెలియనటువంటి అమాయకుడు, ముగ్ధ. ఉద్గాయతి, ఒక్కోసారి వాళ్ళతో పాటు పాడటము, నృత్యం చేయటము. క్వచిన్ముగ్ధ
క్వచిన్ముగ్ధస్తద్వశో తద్వశ అంటే వాళ్ళ వైపే చూస్తూ వాళ్ళ ఆటపాటలతో ఈయన మైమరిచిపోయి వాళ్ళతో కలగలిపి దారు యంత్రవత్ ఆట బొమ్మలాగా. దారు అంటే చెక్క, కీలు యంత్రం. అయ్యా ఒకసారి మీకు మ్యూట్ లో పెట్టుకోండి, చెక్ చేసుకోండి అందరు. ఎవరైతే మధ్యలో వస్తున్నారో వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోవాలి. రాజారావు దారు యంత్రవత్. దారు యంత్రం అంటే కీలు బొమ్మ, ఒక చెక్క బొమ్మ. మనం ఆడిచ్చినట్టుగా ఆడేటువంటి చెక్క బొమ్మలు, కీలు బొమ్మలు ఎలా అయితే ఉంటాయో, మనం కీయిస్తే అవి ఆడుతూ ఉంటాయి. అట్లా వాళ్ళు నవ్విస్తూ ఉంటే ఈయన నవ్వుతున్నట్టుగా, వాళ్ళు ఏదైనా పాడుతుంటే ఈయన నృత్యం చేస్తున్నట్టుగా, చేయమంటే చేస్తున్నట్టుగా, ఏమీ తెలియనట్టుగా, మళ్ళీ చిన్న పిల్లవాళ్ళలాగానే అబ్బే ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, ఏం తెలియదు ఈ పిల్లవాడికి అని అమాయకత్వంగా నటిస్తూ వాళ్ళ ముందు ప్రదర్శన చేశారు. ఈయన వ్యాసుల వారు ఇంతటితో ఆపారు. పోతనామాచుడు ఇంకాస్త ముందుకెళ్ళి ఏదో నీళ్లలో ఒక కర్ర పట్టుకుని ఆడుకుంటూ తన ప్రతిబింబాన్ని చూసి భయపడిపోయినట్టుగా, బెదిరిపోయినట్టుగా భావించడం. ఇదిగో నువ్వు వల్ల చేస్తే ఆ భూచోడికి ఇచ్చేస్తా అని చెప్పి ఎప్పుడో భయపడితే తల్లి బయట ముష్టివాడిని చూడంగానే భయపడి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసినట్టుగా ఇంకా 2-3 శ్లోకాలలో, పద్యాల్లో చక్కగా పోతన గారు వర్ణించడం కూడా జరిగింది. ఈ అమాయకుడి ఇట్లాంటివన్నీ చేశాడా? కాదు కాదు. ఈ అమాయకుడు, ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు, ఇంకేం తెలియదు అన్నట్టుగా మళ్ళీ మైమర్పిచ్చేస్తాడు స్వామి, మోహంలో పడేస్తాడు. బిభర్తి క్వచిదాజ్ఞప్త పీఠకోన్మానపాదుకం పీఠకోన్మానపాదుకం బాహుక్షేపం చ కురుతే స్వానం స్వానాం చ ప్రీతిమావహన్. స్వానాం చ ప్రీతిమావహన్. ఇంట్లో మన పిల్లలకి చిన్న చిన్న పనులు అప్పచెప్తూ ఉంటాం. కాస్త 2-3 ఏళ్ల పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్తుంటే వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మనం మురిసిపోతూ ఉంటాం. తండ్రులు, తల్లులు, అలాగే తాతయ్యలు, వీళ్ళందరూ అబ్బో ఎంత బరువు మోస్తున్నాడో అని మనం మురిసిపోతూ ఉంటాం. వాళ్ళు చెప్పినటువంటి పనులు చేస్తున్నటువంటి బాలకృష్ణుని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఆ గోపాలకులు చెప్పినటువంటి పనులు. వివర్తి క్వచిద్ ఆజ్ఞప్త. ఆజ్ఞప్త అంటే వాళ్ళు ఆజ్ఞాపించినటువంటి బరువులు ఎత్తడం. వివర్తి అంటే భరించడం. ఎలా మోసుకొస్తారు? ఒక్కోసారి 2 చేతులతో పట్టుకుంటే బుడిబుడి అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వస్తారు. ఇంకోసారి నెత్తి మీద పెట్టుకుంటూ వస్తాడు. ఇంకోసారి భుజం మీద పెట్టుకుని వస్తారు. ఒక్కోసారి మోయలేకపోతే కింద తోసుకుంటూ వస్తారు. చిన్న పిల్లలు వాళ్ళ చిట్టి చిట్టి చేతులతో అలా చేసేటువంటి ఆ పనులు చూసి మన తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు మురిసిపోతూ ఉంటారు. అలా వివర్తి క్వచిద్ ఆజ్ఞప్త. అలా పెద్దలు చెప్పినటువంటి ఆ పనుల్ని ఈ పిల్లవాడు ఏం మోస్తున్నట్ట? పీఠక పీఠక పీఠకోన్మాన పాదుకం. పాదుకము, పాదుకం అనే పదం. పీఠకం అంటే పెద్ద పెద్ద పీటలు, చెక్కలతో చేసినటువంటి ఆసనాదులు ఏవైతే ఉంటాయో అట్లాంటివి, వాటిని. అంతేకాకుండా మానములు. మానము అనే పదానికి అర్థం కొలమానం అంటారు. అంటే అవి ఇవి కొలిచేటువంటివి, కొలబద్దగా వేసేటువంటి మనకి మానికలు అంటారు. తూనికలు, మానికలు మొదలైనటువంటివి, అట్లాంటి వాటిని ఇవి మోస్తున్నప్పుడు ఆ పిల్లవాడి యొక్క అందాలు చూసి, ఆ చిట్టి చిట్టి చేతులతో అవి మోస్తున్నటువంటి చూసి బాహుక్షేపం చ కురుతే. ఒక్కోసారి బాహుక్షేపం కూడా చేస్తుంటాడు. బాహుక్షేపం అంటే అది మోస్తున్నప్పుడు పిల్లవాడు తన యొక్క భుజస్కంధాలను చూసుకోవడం, దీన్ని నేనే మోయాలి, నేను కాబట్టి మోస్తున్నా అనేటువంటి ఒక చక్కటి నటన అభినయించడం బాహుక్షేపం. మన వాళ్ళు తొడగొట్టారంటే అది తొడగొట్టడము, చేతులు భుజస్కంధాలను చరుచుకోవటము బాహుక్షేపంచకృత. ఎవరు చేసిందంటే 2 ఏళ్ల చిన్న పసిపిల్లవాడు ఆ బాలకృష్ణుడు. నేను కదా మోస్తున్నది అని చెప్పి బాహుక్షేపంచ కురుతే స్వానాం చ ప్రీతిమావహన్. ఈ సన్నివేశాలతో చక్కగా అక్కడ వాళ్ళందరికీ ప్రీతిమావహన్, సంతోష పెడుతూ మైమరిపింపజేస్తున్నట్ట ఆ బాలకృష్ణుడు. అట్లాంటి సుందరమైనటువంటి లీలల్ని ప్రదర్శిస్తున్నారు స్వామి. దర్శయం తద్విదాం లోక ఆత్మనో భృత్యవస్యతాం ప్రజస్యోవాహ వై హర్షం భగవాన్ బాలచేష్టితై. ఇట్లాంటి బాలచేష్టులతో భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు హర్షం వ్రజస్యోవాహ హర్షం, వ్రజవాసులందరికీ కూడా హర్షాన్ని, సంతోషాన్ని కలిగిస్తున్నట్ట బాలకృష్ణుడు తన చేష్టలు. దర్శయం తద్విధాం. తద్విధాం అంటే ఆ విధమైనటువంటి ఆటలతో, మురిపాలతో ఆత్మనో భృత్యవస్యతాం. భృత్య వస్యతాం. ఎవరి స్వామి అంటే
భృత్యులకి వశమైపోయినటువంటి వాడు. అంటే భృత్యులు అంటే అక్కడ భక్త వత్సలుడు, భక్తులకి వశమైపోయేటువంటి వాడు, భక్త పరాధీన కలిగినటువంటి వాడు, భక్త పరాధీనుడు, భక్తులకి అలా వశమైపోతాడు. అట్లా భృత్యవశ్యత అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు ఆత్మనః దర్శయం తద్విదాం లోకం, లోకానికి అంటే ఆ యాదవ వంశంలో ఆ గోకులంలో ఇటువంటి బాలచేష్టలతో సంతోష పెడుతూ వాళ్ళని మురిపింపజేస్తూ ఉన్నాడయ్యా. అట్లా ఉన్నప్పుడు ఒకసారి ఒక ఆవిడ పళ్ళు అమ్ముకునేటువంటి ఆవిడ వచ్చింది. ఆ పళ్ళు అమ్ముకునేటువంటి ఆవిడ అలా దాత. పూర్వకాలంలో డబ్బులకు అమ్మేటువంటి వాళ్ళు కాదు, కేవలం అంతా బాటర్ సిస్టమ్ లాగా ఉండేది. ఒక వస్తువు వస్తే ఇంకో వస్తువు అట్లా ఉండేది. అట్లా పళ్ళు అమ్ముకునేటువంటి ఆవిడ వచ్చింది. దర్శయం తద్విదాం క్రీణీ, పదవ శ్లోకం. క్రీణీహి భో ఫలానీతి శ్రుత్వా సత్వరమచ్యుతః ఫలార్థీ ఫలార్థీ ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రదః. ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఇచ్చి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఫలములు తీసుకువెళ్ళాలి. ఆవిడ అరుచుకుంటూ వస్తున్నది, క్రీణీహి భో ఫలాన్ ఈతి, ఫలాన్ ఇది ఫలానీతి. భో అనే పదాన్ని సంబోధనార్థకం. మనం పళ్ళుండో పళ్ళు అంటూ అమ్ముకుంటూ వచ్చేటువంటి వాడు. క్రీణీహి, ఇదిగో పళ్ళు అమ్ముతున్నాం కొనండి, పళ్ళు తీసుకోండి, పళ్ళు కొంటున్నాం, పళ్ళు కొనుక్కోండి అని చెప్పి ఒక ఆవిడ వచ్చింది, పళ్ళు తీసుకుంది. క్రీణీహి భో ఫలానీతి శ్రుత్వా, ఆ వచనాలు వినగానే శ్రీకృష్ణ పరమాత్ముడు సత్వరమచ్యుత, సత్వరం వెంటనే అచ్యుతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఫలార్థి, ఆ పళ్ళు తీసుకోవటం కోసం ఆయన వెంటనే ఇంట్లోంచి బియ్యం తీసుకుని ఆమెకి ఇవ్వబోయాడు. ఒక గంపలోనే ఉన్న పళ్ళు పెట్టుకుని ఇంకో గంప ఖాళీ గంప పెట్టుకుంటారు పక్కన, వాళ్ళు ఏదైనా ఇతరులు వేయించినటువంటి వేరే వస్తువు దాంట్లో పెట్టుకుంటారు. అట్లా పరమాత్ముడు ఆ పళ్ళు తీసుకోగోరి ఫలార్థి ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రద, ఇంట్లోంచి ధాన్యం తీసుకొచ్చాట. ధాన్యం తీసుకొచ్చి యయౌ ఆమెకి ఇవ్వబోతున్నాడు. ఇంట్లోంచి ధాన్యం రెండు చేతులతో తీసుకొచ్చాడు, రెండు చేతులతో. ఆ చెయ్యి అంతుంది, అసలు రెండు చేతులు పడితే అంతుంది. ఆయన బుడిబుడిగా అట్ట ఉయ్యారాలు అడుగుతూ నడిచేటప్పటికి ఆ చేతిలోంచి బియ్యం ఎన్ని కింద పడ్డాయి, చివరికి ఎన్ని మిగిలినాయి, ఎన్ని ఉంటాయి దాంట్లో. అట్లాంటి బియ్యం ఆ పిల్లవాడు ఆ విధంగా చక్కగా అరవిందం లాంటి పద్మం లాంటి చేతులతో తీసుకొస్తుంటే ఆ బియ్యం అవి ఎర్రగా అయిపోతూ ఉంటాయి. తెల్లటి బియ్యం కాస్త ముత్యాలు చక్కగా పగడాల్లాగా మెరిసిపోతూ ఉంటాయి ఆయన చేతులకి. అసలు ఆ తెస్తున్నటువంటి ఉయ్యారము ఆ పిల్లవాడు తేవటము చూసి ఈవిడ ముగ్ధురాలపై కృష్ణ పరమాత్ముని యొక్క నేత్రాలలోనే చూస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఎట్లాంటి వాడు, సర్వఫలప్రద అని ఆయన ఇచ్చారు వ్యాసుడు వారు. ఎట్లాంటి వాడంటే సర్వఫలప్రద, సర్వఫలములను అందించేటువంటి వాడు, వరంగా ఇచ్చేటువంటి వాడు. ఈవిడెవరై అంటే ఫల విక్రేత. ఈవిడేమన్నా ఫల విక్రేత, ఆవిడ ఫలదాత అయితే ఈయన సర్వఫల ప్రదాత. ఈయన సర్వఫలాలను ఇచ్చేటువంటి వాడు, ఆవిడ కేవలం ఫలాలను ఇచ్చేటువంటి ఆవిడ. ఫల విక్రయిణీ తస్య చ్యుతధాన్యం కరద్వయం. బాలకృష్ణుడు ఆ రెండు చేతులతో ధాన్యం పట్టుకుని వస్తూ ఉంటే, కరద్వయం రెండు చేతులతో అలా పట్టుకుని ధాన్యం తెస్తూ ఉంటే, ధాన్యం చ్యుత అలా ఒలికిపోతున్నాయి. ఇంట్లో అన్ని పోసుకుంటూ వస్తున్నాడు, గుప్పెడిని బాగా తెచ్చాడు. అని వచ్చి తీరా చూసేటప్పటికి దాంట్లో ఎన్ని ఉన్నాయి, 4 గింజలు ఉన్నాయి. ఫల విక్రయిణీ తస్యచ్యుత ధాన్యం కరద్వయం. ఆ ఫలం విక్రయిస్తున్నటువంటి ఆవిడ అసలు ఆ ధాన్యం తెచ్చాడా ఏం తెచ్చాడా అని కూడా చూడట్లేదు. ఆవిడ ధ్యాస అంతా ఆ పిల్లవాడి యొక్క చక్కటి అందము మోము ఆనందం మీదే ఉంది. ఆనంద తన్మయురాలైపోయింది, పరమాత్మలో లీనమైపోయినట్టుగా చూస్తున్నది. పరమాత్ముడు అది గ్రహించాడు, ఎందుకంటే ఆయన భావగ్రాహి, భావాన్ని గ్రహించేవాడు. ఫలైరపూరయత్రత్నై ఫలభాండమపూరిచ. ఆ 4 గింజలు, మిగిలిన 4 గింజలు ఆవిడ తట్టలో పోశాడు. ఖాళీగా తెచ్చుకున్నటువంటి తట్ట ఇంకోటి ఉంటుంది గంప, ఆ గంపలో పోశాడు. ఎన్ని ఉన్నాయి, 4 గింజలు ఉన్నాయి. చివరికి ఆ 4 గింజలు పోసి చూసేటప్పటికి ఈవిడేమిచ్చింది, అవి చూసుకోవాలా, ఎన్ని గింజలు పడ్డాయి, ఏమిటి పడేసి ఏమి తెచ్చాడనేది చూసుకోవాలా. ఈ పిల్లవాడిని చూస్తూనే ఫలైరపూరయత్రత్నై ఫలభాండమపూరిచ, ఎప్పుడైతే ఈయన ఫలాల్ని పూరించాడో ఈవిడ కాస్త ఈ ఫలాలు తెచ్చినటువంటి ఫలాలు కాస్త ఆయన చేతిలో అలా చేతి నిండా పండ్లు పెట్టేసింది.
తర్వాత వెళ్ళి చూసుకుంది. ఈ గంప ఎత్తేటప్పటికి పిల్లవాడు లోపలికి వెళ్ళాడు. గంప ఎత్తేటప్పటికి గంప నిండా ఏముందంటే ఫలై అపూరయత్ రత్నై, మొత్తం గంపంతా రత్నాలతో నిండిపోయింది. ఇది కదా స్వామి లీలంటే. ఆయన నాలుగు బియ్యపు గింజలు వేస్తే ఆ గంపంతా రత్నాలతో నిండిపోయింది. రత్నై ఫలబాండమపూరిచ. ఆవిడ 4 పళ్ళు ఆ చేతిలో పట్టే పళ్ళు ఇస్తే ఈయన గంప నిండా రత్నాలు లాంటి ఫలాలు ఇచ్చాడు. సర్వఫలప్రదుడు అనేటువంటి సార్థక నామధేయం కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహావిష్ణు. ఇది స్వామి లీల అంటే. అట్లా కోరినటువంటి వారి కోరికలు భావగ్రాహి, అంటే లోపల భక్తుని యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి, అంతరంగాన్ని తెలుసుకున్నటువంటి పరమ భక్తుడు ఎప్పుడు ఏ క్షణంలో ఎవరిని ఈ విధంగా ఉద్ధరిస్తాడు అనేటువంటిది ఎవరు చెప్పలేరు. అట్లాంటి స్వామి లీలని రేపటి నుంచి 12వ శ్లోకం నుంచి మనం మళ్ళీ సిద్ధం చేసుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.